సార్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం, వర్ధిల్లాలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వం. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నుంచి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ రచ్చబండ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాదాపు 8,000 కోట్ల పైచలకు ఫండ్స్ శాంక్షన్ చేసి ఒక 3,500 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ 7 కాలేజీలు కంప్లీట్ చేసినా కూడా క్లాసులు జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగాక వాటన్నిటినీ కూడా కట్టిన వాటిని కట్టబోయే వాటిని కూడా అంటే ఆల్రెడీ ఆఫ్ ది పోర్షన్ కూడా అయిపోయినాయి. అటువంటి వాటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు కట్టబెట్టాలని చూడటం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే పేద ప్రజలకి వైద్యం చాలా తక్కువకి అందుద్ది. అదేవిధంగా విద్యార్థులు డాక్టర్స్ అయ్యేదానికి ప్రైవేట్ కాలేజీ కంటే గవర్నమెంట్ కాలేజీ సీట్లన్నీ కూడా ఉచితంగా అందుబాటులో ఉంటాయి. అటువంటి విద్యని ఇవ్వాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తామంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు అటువంటి మెడికల్ కాలేజీని వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చే ప్రయత్నం చేయడం నిజంగా చాలా దారుణమని కూడా తెలియజేస్తాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నర్సీపట్నం అక్కడంతా కూడా పోవటం జరిగింది. పెద్దగా స్పందన కూడా చూసాము. ఏ విధంగా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలుకుతూ ఎండనక వాననక అన్నిటినీ కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొనడం కూడా చూసాం. ఎన్ని అంశాలు పెట్టినా కూడా పోలీసు ఎవరు కూడా లెక్క చేయని పరిస్థితిలో ఈరోజు వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో కూడా అర్థమవుతా ఉందని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రచ్చబండ చేయాలి, ప్రతి గ్రామంలో కూడా చేయాలి. రచ్చబండ కార్యక్రమాన్ని నవంబర్ 22 లోపు మొత్తం ముగించాలి. కాబట్టి మీరు ప్రతి ఒక్క గ్రామంలో కూడా వీలైనంత వరకు పోయేసి అక్కడ ఈ కాలేజీ గురించి కావచ్చు, ఈ ప్రభుత్వ వైఫల్యాల గురించి కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళకి తెలియజేస్తూ అదేవిధంగా గ్రామ కమిటీలు ఏవైతే మనం వేస్తున్నామో అవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయాలా. కంప్లీట్ చేసేసి మనం అన్నీ మన అధిష్టానానికి పంపాలని కూడా పిలుపునివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా అవి కూడా మనం అంతా కూడా ప్రతి ఒక్క మండల నాయకులు ఆల్రెడీ మండల కమిటీలు అయిపోయినాయి, అనుబంధ కమిటీలు అయిపోయినాయి. వాటి కూడా పూర్తిగా మనం వేసుకొని గ్రామ కమిటీలు కూడా వీలైనంత తొందరగా, ఎందుకంటే నవంబర్ 22 మనం ఇవ్వాలి. కానీ మనం ఇంకా ముందే వాటిని వచ్చే నెల 20th అట్లా మనం కంప్లీట్ చేసి మనం పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు వార్డు అయితే వార్డు, పంచాయతీ అయితే పంచాయతీ, గ్రామం అయితే గ్రామంలో ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో మమేకం అవ్వాలి. ప్రజలకి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు వీటన్నింటినీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలకు మంచి చేసే పనులు ఎక్కడ కూడా ప్రభుత్వం చేయడం లేదు. కాబట్టి వాటన్నింటినీ కూడా చేయించడానికి మనం ఇది ప్రయత్నం చేయాలని కూడా తెలియజేస్తాం. అదే